గణాధ్యక్ష గణపతి చెదిరిన శక్తిని ఐక్యబలంగా మార్చే మంగళనాథ. అల్లకల్లోలమైన మనసులను సమన్వయంతో నడిపించే దివ్యనాయక. గజనన వినాయక నీ శాంత స్వరూపం గుంపుకి దిశను ఇస్తుంది. ఎవరికి వారు పరుగెత్తే అడుగులను ఒకే ధర్మ మార్గంలో కలుపుతుంది. గణాల నాథుడా నాయకత్వం అంటే గర్వం కాదని మాకు నేర్పిస్తావు. అందరి శక్తిని వినయంతో కలిపితేనే కార్యం శుభఫలంగా మారుతుందని చూపిస్తావు. నీ పెద్ద చెవులు ముందుగా వినే నాయకుడే నిజమైన వాడని చెబుతాయి. విన్నవాడి మాటలో స్పష్టత ఉంటుంది. అర్థం చేసుకున్న వాడి చేతిలో కరుణ ఉంటుంది. మూషిక వాహన గణపతి చిన్న ప్రయత్నం కూడా సమయానికి గొప్పదవుతుంది. సరైన దిశలో నడిచే చిన్న బృందం పెద్ద విజయానికి మూలమవుతుంది. మోదక ప్రియ వినాయక కలిసిన శ్రమకే మధుర ఫలం లభిస్తుంది. ఒక్కడి కీర్తి కన్నా అందరి సంతోషమే నిజమైన ప్రసాదమవుతుంది. విద్యార్థుల గుంపులో గందరగోళం వచ్చినప్పుడు నీ నామం క్రమశిక్షణ కావాలి. చదువు పోటీగా కాకుండా పరస్పర సహాయంగా మారే బుద్ధి కలగాలి. పని స్థలంలో ఒత్తిడి పెరిగినప్పుడు నీ కృప సమన్వయంగా నిలవాలి. మాటలు ఘర్షణగా కాకుండా పరిష్కారానికి దారి చూపే వాక్కులుగా మారాలి. కుటుంబంలో అభిప్రాయాలు వేరైనా ప్రేమ మాత్రం ఒకటిగా నిలవాలి. ఎవరు గెలిచారు అనే దానికన్నా ఇల్లు శాంతిగా ఉందా అనేది ముఖ్యమవ్వాలి. గణాధ్యక్ష గణపతి చెదిరిన బలాన్ని ఐక్యంగా కట్టి విజయ దారిలో నడిపించు. నీ నామంతో కలిసిన ప్రతి ప్రయత్నం మంగళం శాంతి సమృద్ధిగా వికసించాయు. మనసులో అసూయ పెరిగితే దానిని సహకారంగా మార్చు. తనదే ముందు అన్న హఠాన్ని తగ్గించి మనదే మంగళం అన్న భావన నింపు. నీ సన్నిధిలో ప్రతి స్వరం భిన్నమైన భక్తి రాగం ఒక్కటే అవుతుంది. నీ కృపతో ప్రతి చేయి వేరైనా
సేవ అనే కర్మ ఒక్కటే అవుతుంది. మా పనుల్లో ఐక్యం, మా మాటల్లో గౌరవం, మా నిర్ణయాల్లో ధర్మం ఉండాలి. మా కుటుంబం, మా బృందం, మా ప్రయత్నం నీ ఆశీర్వాదంతో శుభంగా సాగాలి. గణాధ్యక్ష గణపతి చెదిరిన బలాన్ని ఐక్యంగా కట్టి విజయ దారిలో నడిపించు. నీ నామంతో కలిసిన ప్రతి ప్రయత్నం మంగళం, శాంతి, సమృద్ధిగా వికసించాలి. గణాధ్యక్ష గణపతి చెదిరిన శక్తిని ఐక్య బలంగా మార్చే మంగళనాథ. అల్లకల్లోలమైన మనసులను సమన్వయంతో నడిపించే దివ్యనాయక. గజానన వినాయక నీ శాంత స్వరూపం గుంపుకి దిశను ఇస్తుంది. ఎవరికి వారు పరుగెత్తే అడుగులను ఒకే ధర్మ మార్గంలో కలుపుతుంది. గణాల నాథుడా, నాయకత్వం అంటే గర్వం కాదని మాకు నేర్పిస్తావు. అందరి శక్తిని వినయంతో కలిపితేనే కార్యం శుభఫలంగా మారుతుందని చూపిస్తావు. నీ పెద్ద చెవులు ముందుగా వినే నాయకుడే నిజమైన వాడని చెబుతాయి. విన్నవాడి మాటలో స్పష్టత ఉంటుంది, అర్థం చేసుకున్నవాడి చేతిలో కరుణ ఉంటుంది. మూషిక వాహన గణపతి చిన్న ప్రయత్నం కూడా సమయానికి గొప్పదవుతుంది. సరైన దిశలో నడిచే చిన్న బృందం పెద్ద విజయానికి మూలమవుతుంది. మోదక ప్రియ వినాయక కలిసిన శ్రమకే మధుర ఫలం లభిస్తుంది. ఒక్కడి కీర్తి కన్నా అందరి సంతోషమే నిజమైన ప్రసాదమవుతుంది. విద్యార్థుల గుంపులో గందరగోళం వచ్చినప్పుడు నీ నామం క్రమశిక్షణ కావాలి. చదువు పోటీగా కాకుండా పరస్పర సహాయంగా మారే బుద్ధి కలగాలి. పని స్థలంలో ఒత్తిడి పెరిగినప్పుడు నీ కృప సమన్వయంగా నిలవాలి. మాటలు ఘర్షణగా కాకుండా పరిష్కారానికి దారి చూపే వాక్కులుగా మారాలి. కుటుంబంలో అభిప్రాయాలు వేరైనా ప్రేమ మాత్రం ఒకటిగా నిలవాలి. ఎవరు గెలిచారు అనే దానికన్నా ఇల్లు శాంతిగా ఉందా అనేది ముఖ్యమవ్వాలి. గణాధ్యక్ష గణపతి చెదిరిన బలాన్ని ఐక్యంగా కట్టి విజయదారిలో నడిపించు. నీ నామంతో కలిసిన ప్రతి ప్రయత్నం మంగళం, శాంతి, సమృద్ధిగా వికసించాలి.
మనసులో అసూయ పెరిగితే దానిని సహకారంగా మార్చు. తనదే ముందు అన్న హఠాన్ని తగ్గించి మనదే మంగళం అన్న భావన నింపు. నీ సన్నిధిలో ప్రతి స్వరం భిన్నమైన భక్తి రాగం ఒక్కటే అవుతుంది. నీ కృపతో ప్రతి చేయి వేరైనా సేవ అనే కర్మ ఒక్కటే అవుతుంది. మా పనుల్లో ఐక్యం, మా మాటల్లో గౌరవం, మా నిర్ణయాల్లో ధర్మం ఉండాలి. మా కుటుంబం, మా బృందం, మా ప్రయత్నం నీ ఆశీర్వాదంతో శుభంగా సాగాలి. గణాధ్యక్ష గణపతి చెదిరిన బలాన్ని ఐక్యంగా కట్టి విజయదారిలో నడిపించు. నీ నామంతో కలిసిన ప్రతి ప్రయత్నం మంగళం, శాంతి, సమృద్ధిగా వికసించాలి.